ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి మన సొంత రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఈఎస్ఐసి హాస్పిటల్స్లో ఖాళీగా ఉన్నటువంటి వేకెన్సీస్కి ఒక బంపర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. మనకి 28 డిపార్ట్మెంట్స్లలో ఖాళీగా ఉన్నటువంటి వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ జాబ్స్కి మీకు ఎటువంటి ఎగ్జామినేషన్ ఏమీ లేకుండానే డైరెక్ట్గా మీకు డాక్యుమెంట్స్ని వెరిఫికేషన్ చేసి ఒక వేకెన్సీస్కి ఎంపిక చేస్తున్నారు. ఎటువంటి ఫీ అయితే లేదు. మీరు ఆంధ్రప్రదేశ్ వాళ్ళైనా తెలంగాణ వాళ్ళైనా అందరికీ అవకాశం ఉంది. ఈ వీడియోలో మీకు ఈ జాబ్స్కి సంబంధించి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, ఏమేమి పోస్టులు ఉన్నాయి, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, అన్ని డీటెయిల్స్ని క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ అనేది ఇవ్వండి. మీ నుంచి ఒకే ఒక్క లైక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. కాబట్టి తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ అనేది ఇవ్వండి. మీ ఫ్రెండ్స్కి కూడా ఒక వీడియోని షేర్ చేయండి, సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది ఈ వీడియో. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఇంపార్టెంట్ అప్డేట్, ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి ఇంటి దగ్గర నుంచి ఆన్లైన్లో ప్రిపేర్ కావాలి అనుకుంటున్నారో మీకోసం మన ఛానల్కి సంబంధించి మేము ఆర్కే లాజిక్స్ తరపున మీకు ఆన్లైన్లో క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తాము. అన్ని రకాల కోర్సెస్కి సంబంధించి మీకు జస్ట్ 999 రూపీస్కి 1 year వ్యాలిడిటీ అయితే ప్రొవైడ్ చేస్తాము. మీరు ఏ కోర్స్ అనేది తీసుకోండి, మీకు ఇందులో 999 రూపీస్కి 1 year వరకు కూడా వ్యాలిడిటీ అనేది ఉంటుందన్నమాట. బ్యాంక్, రైల్వేస్, ఎస్ఎస్సి అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి కోర్సెస్ అనేవి అవైలబుల్లో ఉన్నాయి. ప్రతి ఒక్కరు మన ఆర్కే లాజిక్స్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకొని, మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను. ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి యాప్లో. కంటెంట్ అనేది ఒకసారి చెక్ చేయండి, నచ్చితేనే కోర్స్ అనేది తీసుకొని ప్రిపేర్ అవ్వండి. జాబ్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ కింద పనిచేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఈఎస్ఐసికి సంబంధించి మన హైదరాబాద్లో సనత్ నగర్లో ఉన్నటువంటి ఒక మెడికల్ కాలేజీ హాస్పిటల్స్లో ఖాళీగా ఉన్నటువంటి వివిధ రకాల వేకెన్సీస్కి డైరెక్ట్గా మీకు ఇంటర్వ్యూ చేసి జాబ్ అనేది ఇస్తున్నారు. ఇక్కడ మనకి డీటెయిల్డ్ వేకెన్సీస్ అనేవి ఇవ్వడం మీద జరిగింది. మనకి ఇక్కడ ఇంటర్వ్యూ డేట్స్ని కూడా మెన్షన్ చేశారు నోటిఫికేషన్లో. 29th డిసెంబర్ నుంచి స్టార్ట్ అయితే మనకి జనవరి 7th వరకు కూడా డైరెక్ట్గా మీకు ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ అయితే చేస్తున్నారు. అండ్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేసినటువంటి వేకెన్సీస్కి సంబంధించి ఏ స్పెషాలిటీకి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, దానికి సంబంధించి కేటగిరీల వారికి ఇక్కడ వేకెన్సీస్ అనేవి ఇచ్చారు. టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఇచ్చారు. అలాగే మనకి ఇక్కడ జనరల్ కేటగిరీ, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ అని చెప్పేసి ఇచ్చారు. యూఆర్ అంటే మనకి ఓసీ అనమాట, అంటే జనరల్ కేటగిరీ అనమాట. సో దాదాపుగా ప్రతి కేటగిరీకి సంబంధించి చూస్తే జనరల్ కేటగిరీలో వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి మీరు ఏ కేటగిరీ వాళ్ళైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ రిక్రూట్మెంట్కి సంబంధించి డైరెక్ట్గా వితిన్ ఫ్యూ డేస్లోనే మీకు జాబ్ అనేది ఇస్తున్నారు కాబట్టి అర్జెంటుగా మాకు ఏదైనా ఒక జాబ్ కావాలి అని చెప్పేసి ఎవరైతే అనుకుంటున్నారో సో వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ అయితే అవుతుంది. మీరు కొత్త సంవత్సరంలో డైరెక్ట్గా జాబ్లో అయితే చేరిపోవచ్చు అనమాట. అండ్ నోటిఫికేషన్ ద్వారా ఏమేమి ఉద్యోగాల్ని భర్తీ చేస్తానంటే ఫ్యాకల్టీ పొజిషన్స్ ఉన్నాయి, అలాగే సీనియర్ రెసిడెంట్, మెడికల్ ఆఫీసర్ అని చెప్పేసి ఇలా 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేకెన్సీస్ని 28 డిపార్ట్మెంట్లలో ఈ జాబ్స్ అనేవి ఫిల్ చేస్తున్నారు. ఫ్యాకల్టీ పొజిషన్స్కి 69 years లోపు ఏజ్ ఉన్న వాళ్ళు అప్లై చేయొచ్చు. మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరికీ అవకాశం ఉంది. సీనియర్ రెసిడెంట్ పోస్టులకి 45 years లోపు, మెడికల్ ఆఫీసర్ పోస్టులకి 35 years లోపు ఏజ్ ఉన్నటువంటి వాళ్ళ యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించి ఆ యొక్క ఇంటర్వ్యూకి వెళ్ళడానికి ఛాన్స్ అనేది ఉంది అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లో ఇచ్చారు. అండ్ ఈ జాబ్స్కి సంబంధించి సెలెక్ట్ అయినట్లయితే మీకు సాలరీస్ వచ్చేసి భారీ స్థాయిలో మీకు సాలరీస్ అయితే ఉంటాయి. ప్రొఫెసర్ పోస్టులకైతే ఎవ్రీ మంత్ కూడా మీకు 2,56,671 రూపీస్ సాలరీ అనేది వస్తుంది. అసోసియేట్ ప్రొఫెసర్స్కి 1,70,000, అసిస్టెంట్ ప్రొఫెసర్స్కి 1,46,000, సీనియర్ రెసిడెంట్ పోస్టులకి మీకు బేసిక్ పేని 67,000 ఉంటుంది. దీంతోపాటు ఇంకా ఇతరత్ర అలవెన్సెస్ ఉంటాయి. అంటే దాదాపుగా మీకు 1,20,000కి పైగానే ఉంటుంది. మెడికల్ ఆఫీసర్ పోస్టులకైతే దాదాపుగా 1,10,000 వరకు కూడా మీకు సాలరీ అనేది రావడం అయితే జరుగుతుంది. సో డైరెక్ట్గా మీకు గవర్నమెంట్ పే స్కేల్ ఇక్కడ అమలు చేయడం జరుగుతుందని చెప్పేసి క్లియర్గా చెప్తున్నారు. కాబట్టి మీరు భారీ స్థాయిలో సాలరీస్ అయితే ఇక్కడ తీసుకోవచ్చు అనమాట. ఇనీషియల్గా మిమ్మల్ని కాంట్రాక్చువల్ బేసిస్ కింద తీసుకుంటున్నారు. తర్వాత మీకు కాంట్రాక్చువల్ పీరియడ్ అనేది ఎక్స్టెండ్ చేస్తాము అని చెప్పేసి కూడా ఇక్కడ నోటిఫికేషన్లో వాళ్ళే క్లియర్గా ఇచ్చారు. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వాకిన్ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వడానికి అయితే ట్రై చేయండి. ఈ యొక్క వాకిన్ ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యేటువంటి క్యాండిడేట్స్ మీరు ఏమేమి డాక్యుమెంట్స్ని సబ్మిట్ చేయాలి, వాకిన్ ఇంటర్వ్యూ డేట్ రోజు అని ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. 2 copies ఆఫ్ రీసెంట్ సెల్ఫ్ అటెస్టెడ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ అని చెప్పేసి ఇచ్చారు. అంటే మీరు రీసెంట్గా దిగినటువంటి పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ మీద మీరు మీ సిగ్నేచర్ అనేది పెట్టుకొని ఆ యొక్క టూ రీసెంట్ ఫోటోగ్రాఫ్స్ అనేవి తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. అంతేకాకుండా మీ క్వాలిఫికేషన్కి సంబంధించి ఏజ్ ప్రూఫ్ అంటే డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించి క్వాలిఫికేషన్, ఒకవేళ ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్, వీటన్నింటికి సంబంధించి జిరాక్స్ కాపీస్ అనేది తీసుకుని వెళ్ళాలి. అలాగే ఒరిజినల్ డాక్యుమెంట్స్ని కూడా తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా అయితే చెప్తున్నారు. అయితే జాబ్స్కి సంబంధించి
అప్లై చేయడానికి వీళ్ళు ఒక అప్లికేషన్ ఫార్మాట్ కూడా ఇచ్చారు. ఆ ఫార్మాట్ కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను. అప్లికేషన్ అనేది ఏ విధంగా ఫిల్ చేయాలని చెప్పేసి. అయితే ఇక్కడ ఫీజు లేదని చెప్పాను కదా, అయితే ఫీజు అనేది ఎవరెవరికి లేదంటే అమ్మాయిలందరికీ, అలాగే ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్మెన్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి ఫీజు అనేది లేదనమాట. మిగతా వాళ్ళు మాత్రమే 500 రూపీస్ అనేది ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నారు. ఈ ఫీ అనేది మీరు ఆన్లైన్ పేమెంట్ సిస్టమ్ ద్వారా ఫీ అనేది పే చేయవచ్చు అని చెప్పేసి ఇక్కడ రిక్రూట్మెంట్ డీటెయిల్స్లో ఇచ్చారు. మీకు ఈ జాబ్స్కి సెలెక్షన్ అనేది ఏ విధంగా జరుగుతుందంటే మీకు మీ యొక్క పర్ఫార్మెన్స్ అనేది ఇంటర్వ్యూలో ఏదైతే ఇస్తారో దాన్ని బేస్ చేసుకుని మీకు డైరెక్ట్గా ఇంటర్వ్యూ అనేది చేస్తామని చెప్పేసి, ఇంటర్వ్యూ చేసేసి జాబ్స్కి సెలెక్షన్ చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. మీకు రిజల్ట్ వచ్చేసి ఈఎస్ఐసికి సంబంధించినటువంటి వెబ్సైట్లో అప్డేట్ చేస్తాము. సెలక్షన్ లిస్ట్ అనేది అదే వెబ్సైట్లో అప్డేట్ చేస్తామని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లో వాళ్ళే క్లియర్గా ఇచ్చారు. మీకు ఇంటర్వ్యూస్ వచ్చేసి మన హైదరాబాద్లో సనత్ నగర్ అకాడమిక్ బ్లాక్ ఈఎస్ఐసి మెడికల్ కాలేజీలోనే మీకు ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ అయితే చేయబోతున్నారు. ఇంటర్వ్యూకి సంబంధించి ఇక్కడ రిపోర్టింగ్ టైం కూడా ఇచ్చారు. మార్నింగ్ 9 AM నుంచి 10:30 AM లోపు మీరు అక్కడ ఇంటర్వ్యూకి సంబంధించి రిపోర్టింగ్ అనేది ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. అంటే మీరు ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకొచ్చారో అన్నీ కూడా మీరు అక్కడ సబ్మిట్ అనేది చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మీకు అప్లికేషన్ ఫామ్ కూడా చూపిస్తాను. దాంతోపాటుగా మీకు చాలా రకాల బెనిఫిట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఆ బెనిఫిట్స్ ఏంటి అన్ని డీటెయిల్స్ని ఇక్కడ నోటిఫికేషన్లో క్లియర్గా మనకి మెన్షన్ అయితే చేయడం జరిగింది. కాబట్టి మీరు అన్ని డీటెయిల్స్ అనేవి క్లియర్గా అయితే చెక్ చేసుకోవచ్చు. ఇనీషియల్గా మిమ్మల్ని ఫ్యాకల్టీ పొజిషన్స్కి సంబంధించి అయితే 1 year తీసుకుంటారు. సో దాని తర్వాత మీకు ఇక ఫర్దర్గా మీకు మ్యాక్సిమం 3 years వరకు కూడా ఎక్స్టెండ్ చేస్తామని చెప్పేసి అయితే చెప్తున్నారు. అంతేకాకుండా మిగతా పోస్టులకు కూడా దాదాపుగా ఫస్ట్ 1 year కాంట్రాక్చువల్ కింద తీసుకుంటారు. తర్వాత మీ యొక్క పర్ఫార్మెన్స్ని బట్టి ఎక్స్టెన్షన్ చేస్తూనే వెళ్తాము అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లోనే సో క్లియర్గా అయితే మెన్షన్ చేయడం అనేది జరిగింది. అయితే ఒక రిక్రూట్మెంట్కి సంబంధించి ఇంటర్వ్యూకి వెళ్ళాలనుకుంటున్నారో సో వాళ్ళు ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఈ అప్లికేషన్ ఫామ్ వచ్చేసి టోటల్గా 3 pages అయితే ఉంది. ఈ 3 pagesకి సంబంధించి అప్లికేషన్ ఫామ్ కూడా మీరు ఫిల్ చేసేసి ఇంటర్వ్యూకి అయితే తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. అయితే ఒక జాబ్స్కి సంబంధించి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే ఇక్కడ మనకి ఫ్యాకల్టీ పొజిషన్స్ ఉన్నాయి కదా. సో ఫ్యాకల్టీ పొజిషన్స్ అంటే అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇలాంటి జాబ్స్ ఉంటాయి. వాటికేమో అలాగే సీనియర్ రెసిడెంట్ ఈ 2 రకాల పోస్టులకు ఏంటంటే ఎండి లేదా ఎంఎస్ లేదా డిఎన్బి ఎవరైతే చేస్తుంటారో కన్సర్నడ్ సబ్జెక్ట్స్లలో వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. సో మెడికల్ ఆఫీసర్ పోస్టులకి అందరికీ తెలిసిందే ఎంబీబీఎస్ డిగ్రీ క్వాలిఫికేషన్. సో ఎంబీబీఎస్ డిగ్రీ అనేది ఎవరైతే చదువుంటారో వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. కంపల్సరీ రోటింగ్ ఇంటర్న్షిప్ అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో అయితే మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఇక్కడ మీకు ఇంకోటి ఏంటంటే కొన్ని డీటెయిల్స్ అయితే ఇచ్చారు. నాన్ అవైలబిలిటీ ఆఫ్ సూపర్ స్పెషాలిటీ సీనియర్ రెసిడెంట్స్ ఫర్ సూపర్ స్పెషాలిటీ డిపార్ట్మెంట్స్. వీళ్ళకి ఏంటి అంటే ఇక్కడ కన్సర్న్డ్ పేరెంట్ బోర్డ్ స్పెషలిస్ట్ వాళ్ళని కూడా కన్సిడర్ చేస్తామని చెప్పేసి చెప్పారు. అలాగే డెంటిస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఎండిఎస్ ఇన్ ప్రోస్తోడోంటిక్స్ క్రోన్ అండ్ బ్రిడ్జ్ అని చెప్పేసుకొని ఇక్కడ డీటెయిల్స్ ఇచ్చారు. వీళ్ళకి కొంచెం ప్రిఫరెన్స్ ఇస్తారంట. అలాగే మెడికల్ ఆఫీసర్ డిసిబిఓ సదాశివపేట్కి సంబంధించి లొకేషన్లో జనరల్ మెడిసిన్ ఎండి లేదా డిఎన్బి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారంట. ఇది మనకి కంపల్సరీ కాదు, కాకపోతే మనకి ఉన్న వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారు. మెయిన్గా క్వాలిఫికేషన్స్ మాత్రం ఇవే అనమాట. సో ఈ యొక్క ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఈ యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించి ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఫ్రెషర్స్కి కూడా ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. ఫ్రెండ్స్, ఇది మనకి ఈఎస్ఐసి హైదరాబాద్ మెడికల్ కాలేజ్ నుంచి రిలీజ్ అయినటువంటి ఒక నాన్ ఫ్యాకల్టీ పొజిషన్స్ అలాగే ఫ్యాకల్టీ సీనియర్ రెసిడెంట్స్ ఉద్యోగాలకి సంబంధించి డీటెయిల్స్. ఇంకా మీకు నోటిఫికేషన్ రిలేటెడ్గా ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.